ఓకే, ఎంతమంది ఇందులో రజనీకాంత్ వాళ్ళగా అవ్వాలి అనుకుంటున్నారు? రజనీకాంత్ తెలుసు కదా, రజనీకాంత్ తెలుసా? ఓకే, ఎంతమంది సచిన్ టెండూల్కర్ లాగా అవ్వాలి అనుకుంటున్నారు? వెరీ గుడ్. లేడీస్ కూడా ఉన్నారు సచిన్ టెండూల్కర్ లాగా, వెరీ గుడ్. నెక్స్ట్, గ్రేట్ సింగర్ ఏఆర్ రెహమాన్ లాగా ఎంతమంది అవ్వాలనుకుంటున్నారు? వెరీ గుడ్. అండ్ అమితాబ్ బచ్చన్ లాగా ఎంతమంది అవ్వాలి అనుకుంటున్నారు? ఓకే, వెరీ గుడ్. ఇంతమందిలో మీలాగా ఎంతమంది ఉండాలి అనుకుంటున్నారు? వెరీ గుడ్. సో లైఫ్లో మనం ప్రతి ఒక వర్స్ట్ థింగ్ ఉంది, ఏంటి అంటే కంపారిజన్. సో కంపారిజన్ ఎలా ఉంటుంది అంటే, నేను ఆ పొజిషన్లో ఉంటే అలా చేసేవాడిని, నేను ఈ పొజిషన్లో ఉంటే ఇలా చేసేవాడిని అనుకుంటాం. బట్ నీ పొజిషన్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, జస్ట్ ఆ థింగ్ గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనిషి కంపారిజన్ స్టాప్ చేసి మనకి మనం ఎలా డెవలప్ అవ్వాలి, మనకి మనం ఆలోచించుకోవాలి. ప్లస్ ప్రతి ఒక్కరు ఏం చేస్తుంటారు, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు, మనల్ని మనం అండర్ ఎస్టిమేట్ చేసుకుంటాం. సో సమ్ టైమ్స్ ఏం చేయాలి అంటే, మనిషి లైఫ్ని డిసైడ్ చేసేది ఏంటి అంటే, మనిషి లోపల ఉన్నటువంటి టాలెంట్, మనిషి లోపల ఉన్నటువంటి నాలెడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇదేంటి? వాటర్ బాటిల్. నార్మల్గా ఈ వాటర్ బాటిల్ ఖాళీగా ఉంటే దీని వాల్యూ ఎంత? ఖాళీగా ఉన్నప్పుడు మ్యాక్సిమం 2 రూపీసెస్. ఇదే ఖాళీ 2 రూపీస్ వాటర్ బాటిల్లో నేను వాటర్ ఫిల్ చేశాను, దీని వాల్యూ ఎంత? 20 రూపీస్. ఎస్. ఇదే వాటర్ బాటిల్లో నేను ఒక 1 లీటర్ మిల్క్ని ఫిల్ చేశాను, అప్పుడు దీని వాల్యూ ఎంత? 70 రూపీస్. ఇదే 2 రూపీస్ ఎంటీ వాటర్ బాటిల్లో నేను ఒక 1 లీటర్ పెట్రోల్ని పోసాను, అప్పుడు దీని వాల్యూ ఎంత? 75 to 80 రూపీస్. ఇదే ఖాళీగా ఉన్నటువంటి వాటర్ బాటిల్లో నేను వెండిని, సిల్వర్ని కరిగించి పోసాను, దీని వాల్యూ ఎంత? థౌజండ్స్. ఇదే 2 రూపీస్ ఎంటీ వాటర్ బాటిల్లో నేను గోల్డ్ని కరిగించి పోసాను, ఈ వాటర్ బాటిల్ వాల్యూ ఎంత? కొన్ని ల్యాక్స్లో ఉంటుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. సో మన లైఫ్, ఈ వాటర్ బాటిల్ ఏంటి అంటే మన బాడీ, మన శరీరం. సో ఈ వాటర్ బాటిల్ని బట్టి వాల్యూ ఉందా? ఈ వాటర్ బాటిల్లో ఉన్నటువంటి పదార్థాన్ని బట్టి మనిషికి వాల్యూ వస్తుందా? వాటర్ బాటిల్లో ఉన్నటువంటి పదార్థాన్ని బట్టి వాటర్ బాటిల్కి వాల్యూ వస్తుంది. అదేవిధంగా మనిషికి కాదు వాల్యూ వచ్చేది, మనిషి లోపల ఉన్నటువంటి టాలెంట్, మనిషి లోపల ఉన్నటువంటి నాలెడ్జ్. మనిషి ఏదైనా సాధించగలడు, అనుకుంటే ఏదైనా సాధిస్తారు, కానీ అనుకోవడమే లేట్. ఓకే, చాలా గేమ్స్ ఆడుతున్నాం, ప్రతి దాంట్లో గెలుస్తామా? ఓడిపోతుంటాం, కొన్నిట్లో గెలుస్తాం. యాజ్ ది సేమ్ వే లైఫ్లో కూడా అన్నింట్లో గెలుస్తామా? లైఫ్లో ప్రతి ఒక్క దాంట్లో గెలుస్తూ ఉంటామా? లైఫ్లో ఓటమిలు కూడా వస్తూ ఉంటాయి. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గెలుపుని పట్టుకునేవాడి కంటే ఓటమిని తట్టుకునేవాడు చాలా గొప్పోడు. అది మన లోపల మనం క్రియేట్ చేసుకోగలిగితే మనల్ని మించిన వారు ఎవరు కూడా ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సచిన్ టెండూల్కర్ లాగా అవ్వాలి అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నాడా? లేదు. రజనీ సూపర్ స్టార్ అవ్వాలి అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని రజనీకాంత్ సూపర్ స్టార్ అయ్యాడా? లేకపోతే తన స్టైల్ని నమ్ముకొని సూపర్ స్టార్ అయ్యాడా? తన స్టైల్ని నమ్ముకొని సూపర్ స్టార్ అయ్యాడు. సేమ్ ది వే అమితాబ్ బచ్చన్ అతని టాలెంట్ని నమ్ముకొని అయ్యాడు. నెక్స్ట్ ఏఆర్ రెహమాన్ వేరే ఏ సింగర్తో కంపేర్ చేసుకోలేదు, నేను గొప్ప సింగర్ అవ్వాలి అనుకున్నాడు, నా దగ్గర ఉన్నటువంటి టాలెంట్తో నేను గొప్ప సింగర్ అవ్వాలి అనుకున్నారు, అంతే తప్ప వేరే వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకోలేదు ఏఆర్ రెహమాన్. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఎప్పుడైతే మనకి మనం సాధిస్తామని అనుకుంటామో, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోమో. సో బీ యువర్ సెల్ఫ్, డోంట్ కంపేర్ విత్ అదర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. My name is Kishore Kumar from Medak district. My phone number 9959041920. Thank you so much.